మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలోని అటవీ చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చిరు వ్యాపారస్తులను అనుమతించకపోవడంతో బాధితులు ధర్నాకు దిగారు. ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన చిరు వ్యాపారస్తులు వస్తుండగా వారి వాహనాలను అటవీ శాఖ అధికారులు చెక్పోస్ట్ వద్ద నిలిపివేశారు. గత 3 రోజులుగా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన చిరు వ్యాపారులు అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో దోర్నాల శ్రీశైలం రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో చెక్పోస్ట్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా అధికారులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారు మాకి ఫారెస్ట్ గాళ్ళు గేటు దగ్గర మాకి పంపిస్తూ ఉండలేదు. 3 రోజులింత మాకి గాడి అక్కడ నిలబడి ఉండేది. చిన్న చిన్న పిల్లోళ్ళు ఉండారు. చిన్న పిల్లోళ్ళకి 3 రోజులు అయింది అన్నము తిని నీళ్లు తాగి మేమంతా రోడ్ మీద పండుకొని ఉండాము. మాకి లోపల శ్రీశైలంలో పూల మీనకి మాకి ఇడబట్టలేదు. మాకి లోపల పంపిస్తూ ఉండలేదు. మీరు న్యాయం చేయాలా సార్ మీరు? మేమంతా సంవత్సరం వస్తాము, శివరాత్రి వస్తాము, ఉగాది వస్తాము. ఇప్పుడు 20 సంవత్సరం ఇంత మేము వస్తూ ఉండాం సార్. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఈసారి ఇట్లా ఉండేది. మీరే ఏమనో చెప్పి మాకు దారి చూపండి సార్. మేమంతా గరీబాళ్ళు. మేమనంతా ఇది 10 రూపాయలు 20 రూపాయలు అట్లా మేమంతా చెరువు వ్యాపారం చేసిన వాళ్ళు. మేము కూడాను అది కూడా మేము అమ్మేది పూలు ఐటము, వాకిలికేసేది తోరణాలు అమ్మేది. మేము అంత చిన్న పిల్లోళ్ళకి తీసుకొని వచ్చి రోడ్ మీద పండుకోండి. మాకి 3 రోజులైంది. 3 రోజులు ఇంత భోజనం లేవు, నీళ్లు లేవు. స్నానం చేసి 3 రోజులు అయింది. మేమంతా డైలీ స్నానం చేసిన వాళ్ళు. మేము దేవుడు అంటే మాకి కర్ణాటక అంటే మాకి ముఖ్యం.